శేఖర్, సో హ్యాపీ టు మీట్ యూ. ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను. లవ్ స్టోరీ సినిమా తర్వాత ఐ నో వీ కీప్ టెక్స్టింగ్ ఈచ్ అదర్, బట్ ఐ ఆల్సో నో యూఆర్ వెరీ షై. మామూలుగా మీరు షూటింగ్స్ తప్పితే మీ పద్మారావు నగర్ స్టూడియోస్, ఐ లైక్ టు కాల్ ఇట్ నగర్ స్టూడియోస్, ఆల్మోస్ట్ లవ్ స్టోరీ సగం అక్కడే చేసాం. మీరు కూడా చాలా రోజులు పద్మారావు నగర్ స్టూడియోస్లో చేశారు. He took me around the world. బాంబే తీసుకెళ్లారు, గోవా, సర్దార్ పటేల్ కాలేజ్ సర్దార్ పటేల్ కాలేజ్లో చేసాము. ఏంటి అప్పటి నుంచి కలవలేదా ఇన్ని? షూటింగ్లోనే. లవ్ స్టోరీ తర్వాత లవ్ స్టోరీ తర్వాత ఐ థింక్ 1-2 times, బట్ ఐ నో ఒక 10 సార్లు అడిగితే శేఖర్ ఒక 1 సీల్సే. నేను జూబ్లీ హిల్స్ వచ్చేటప్పుడు చెప్తాను కలుద్దామని. ఈజ్ వెరీ షై, ఐ నో. బట్ ఆల్సో రాజమౌళి గారు కరెక్ట్గా పట్టుకున్నారు శేఖర్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తూ ఉంటే ఆయన మీ గురించి భలే చెప్పారు ఒక సింగిల్ లైన్లో. ఐ థింక్ శేఖర్ కమ్లా కమ్స్ అక్రాస్ వెరీ షై, బట్ హీస్ వెరీ అడమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వాట్ హీ వాంట్స్. చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. వెరీ సాఫ్ట్లీ అడమెంట్. యా, let me put it that way. And actually I think directors, I think in general should be a little adamant on it, because some what they want చేస్తారు కదా. But he got, I was glad he said he said that. He said that, but you have a big team, no? Correct. Which you listen to. Correct. నాకు మొన్న దేవి కూడా చెప్పాడు దట్ ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు అందరు వచ్చేవారు, అందరూ కూర్చుని వినేవారు. ఉన్నారు కదా అందరు. యూ టేక్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. He takes the opinion, but adamant. ఫైనల్ డిసిషన్ ఆయనే తీసుకుంటారు. ఆయన టీమ్ అందరూ ద గ్యాంగ్, వాట్ వి కాల్ శేఖర్ గ్యాంగ్. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు. దే ఆల్వేస్ జామ్ అబౌట్ ఐడియాస్. నేను కొన్నిసార్లు శేఖర్ గారిని కన్విన్స్ చేయలేకపోయి నేను వెళ్ళి అటాక్ చేస్తాను. సూరీనో, చైతన్యనో, అజయ్కో మెల్లగా చెప్తాను. వాళ్ళు చెప్తారు, సార్ మేము చెప్తాం సార్, ఆయన వినాలి కదా. బట్ దే హ్యావ్ వెరీ నైస్ అండర్స్టాండింగ్ అమంగ్స్ట్ దెమ్. And they have code language. కోడ్ లాంగ్వేజ్ ఏం లేదు. సినిమా గురించి ఒక చిన్న లైన్ అందరికి ఒక సింక్లో ఉంటారు. యా, ఒక సాలిడ్ సింక్లో ఉంటారు. అంటే ఓన్లీ ఐ థింక్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఆ సింక్ వచ్చిన తర్వాతే యూ స్టార్ట్ ద ఫిల్మ్ ప్రాబబ్లీ అబౌట్ ద క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్. బట్ దే డూ, నేను చూశాను సెట్లో కూడా దే డూ అ లాట్ ఆఫ్ ఇంప్రొవైజేషన్స్. అప్పుడప్పుడు డైలాగ్ కూడా మార్చేస్తారు సిచ్యువేషన్ బట్టి కదా. యూ గో అండ్ సిట్ డౌన్ అండ్ యూ హ్యావ్ అ పవ్వావు. అందరూ కూర్చొని కొట్టుకున్నారు ఎప్పుడైనా వాళ్ళందరూ కలిసి? నా ముందు కొట్టుకో. అవునా? అవునా? వార్స్ కూడా జరుగుతాయి కొన్ని. లేదు, ఎప్పుడు చూడలేదు. అవునా? ఓకే, మీరున్నారని అందరు కొంచెం కంట్రోల్లో ఉన్నారు. Oh, I have so much control. you're the star అంటే నాకు. Yeah, ఎప్పుడు లేదు. But I had a wonderful experience though. I don't know, I'm sure you also had a wonderful experience. That's what you keep talking about. Yeah, superb experience. Yeah. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, ఆయన సినిమా యునో హౌ మెనీ ఎవర్ డేస్ వీ షాట్ అది పక్కన పెడితే ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ అ వర్క్ షాప్ ఎవ్రీ సింగిల్ డే. బికాస్ ఐ ఫీల్ శేఖర్ గారి డైరెక్షన్లో చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ యూ కమ్అట్ వెరీ డిఫరెంట్. యూ సార్ట్ ఆఫ్ ఏదైతే నేర్చుకున్నావో ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అన్నీ అన్లర్న్ అయిపోయి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకొస్తారు ఆయన. సో దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ కీప్ సేయింగ్ ఇట్. అండ్ వర్క్ షాప్స్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ఎప్పటి నుంచో చేయాలని ఉండింది, బట్ ఎక్కడ ఆ సిస్టమ్ దొరకలా. మీ దగ్గర ఫస్ట్ టైం ప్రాపర్గా షూటింగ్ ముందు వీ హ్యాడ్ రీడింగ్స్, స్క్రిప్ట్ సెషన్స్. సో మాకేం జరగలేదు అట్లా. అంటే మిమ్మల్ని అడగలేదేమో. నో టైమ్. అంటే యూఆర్ సమ్వేర్ రైట్. ఐ కాంట్ మేక్ no, it doesn't. అంటే విత్ హిమ్, సి విత్ యూ ఐ వాస్ టెలింగ్ ఆల్సో, విత్ యూ నాకు ఫిక్స్డ్, ఐ నో ఫ్రమ్ సిన్స్ చైల్డ్హుడ్ వాట్ ఎవర్ అన్నీ నాకు వాట్ ఎవర్ న్యూఆన్సెస్, స్టైల్స్ మొత్తం ఇండెప్త్ నాకేం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. విత్ హిమ్ వీ వర్క్ ద లాట్ సేయింగ్ దట్ ఎక్కువ నేను తన సినిమాలు ఎక్కువ చూడలేదు. సో ఈజ్ లైక్ ఇక్కడ బాగుంటాడు, ఇక్కడ నవ్వుతాడు, అన్ని అతని వీడియోలు కాన్వర్జేషన్స్ చేసినప్పుడే అసలు బెస్ట్ పిక్, అది బాగుంటుంది, ఇది బాగోదు అని పట్టుకున్నాం. టీం వాళ్ళు అందరూ బాగా అనాలిసిస్ చేసి అన్ని పట్టుకుని. సో దట్ వాస్ ఫన్. అంటే అది వాట్ ఈస్ అ గుడ్ యాంగిల్, వాట్ ఈస్ అ గుడ్ ఇదేంటి మేనరిజం. ఇంట్రెస్టింగ్. మీకు శేఖర్ గారు హెయిర్ అట్లా కర్లీగా ఎందుకుందో మీకు తెలుసా? ఆయన మానిటర్ వెనకాల కూర్చొని ఇలా 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 చూసారు కదా. లవ్ స్టోరీ సినిమాలో మామూలుగా ఒక షార్ట్ జరుగుతుంది, ఆయన షార్ట్ ఏదో చెప్తారు,
షార్ట్ జరుగుతుంది, నేను పల్లవి చేసుకొని కట్ అని వెంటనే ఇద్దరం శేఖర్ గారు మొహం వైపు చూస్తాం. ఆయన మానిటర్ వెనకాల కూర్చొని ఇలా 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 అంటూ ఉంటారు, ఇలా సేమ్ ఇలా కూర్చొని అండ్ ఏం అనరు. సో బోత్ ఆఫ్ us విల్ గో రన్నింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్, శేఖర్ ఏంటి, వాట్ యూ ఫీల్ అంటే, దెన్ ఓకే హీల్ ప్రాబ్లీ లుక్ ఎట్ మీ అండ్ ఏదో ఒక ఇన్పుట్ చెప్తారు, ఇది అలా కాదు అలా చేయని. బాగుంది అంటే హ్యాపీ ఇట్లా కాంపిటేటివ్ స్పిరిట్. సో ఈ ప్రాసెస్లో పాపం శేఖర్ గారు ఇలా చేసి 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 జుట్టలా అయిపోయింది. నేను కాలేజ్ డేస్ నుంచి అలవాటు, కానీ సినిమా మేకర్లో ఎక్కువ అయిపోయింది. అంటే మానిటర్ చూసుకుంటే తిప్పుతా ఉంటాను, నన్ను అందరూ తిప్పు నీకు ఐడియా వస్తాయి అంటున్నాను, స్టార్ట్ చేశారు. Okay, we'll get on to the movie. Yeah. We did small talk. Small talk, okay. Yes. Movie talk. That's the whole idea. About the movie, firstly, నేను మామూలుగా శేఖర్ కమ్ల గారి సినిమా అంటే వీ ఎక్స్పెక్ట్ అ సాఫ్ట్, యునో వెరీ పోయటిక్, సమ్ హ్యూమన్ ఎమోషన్స్ డ్రివెన్, దిస్ కైండ్ ఆఫ్ అ నేరేటివ్ ఇప్పుడు వరకు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ నేను చూసినాయి. బట్ వెన్ ఐ సా కుబేరా ఫస్ట్, ద ట్రాన్స్ ఆఫ్ కుబేరా అది వచ్చినప్పుడు, ఇట్ ఈస్ నాట్ యువర్ అప్రోచ్ అట్ ఆల్. కంప్లీట్లీ మీరే మీ స్టైల్ని బ్రేక్ చేసి ఒక కొత్త ప్రజెంటేషన్తో వచ్చారు. సో ఐ వాంటెడ్ టు నో వేర్ వాజ్ దిస్ థాట్, ఎప్పటి నుంచో ఉనిందా లేకపోతే లవ్ స్టోరీ తర్వాత మొదలైందా? తర్వాత అప్పుడే స్టార్ట్ సంథింగ్ దట్ స్టోరీ, అంటే స్టోరీ కాల్డ్ ఫర్ దట్. అంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వాస్, అంటే పెద్ద రిచ్ మిడిల్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్స్ అండ్ దెన్ పువర్ ఇట్లాంటి అన్నిటి మధ్య స్టోరీ. ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్, అంటే ఇది అంటే ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ ట్రూ హ్యాపెనింగ్స్, ఐ మీన్ ఎమోషన్స్ కరెక్ట్ కానీ లార్జర్ దాన్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్ అది. సో బాంబేలో చేస్తే స్కేల్ చాలా పెద్దదని. సో టు టెల్ దిస్ ఇన్ అ ట్రైలర్ ఆర్ సంథింగ్, చిన్న చిన్న డైలాగులు పెట్టి దిస్ ఇస్ అవర్ ఫిల్మ్ కంటే సడన్లీ ఇట్ అక్కడ కాన్సెప్ట్ చెప్దామని, దట్స్ అండ్ నాకు మ్యూజిక్ అందులో ఉంది మా సినిమాలో కూడా. సో ఇది ఒక రిచ్ పువర్ని నాది 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 నాదే లోకం అంతా, అది దట్ జస్ట్ స్ట్రక్ కార్డ్. అంటే వాడేమో అన్ని మెటీరియల్ థింగ్స్ అన్నీ నాయ 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 అనుకుంటాడు, వాడి అన్ని గనులు గాలి అన్నీ, ఈడేమో చంద్రుడు చెట్టు పుట్ట ఫుట్పాత్ ఇవన్నీ నాయ అంటాడు అనమాట. సో దట్ హమో ఐ ఆల్సో, అంటే దట్ ఐడియా వాజ్ అ లిటిల్ న్యూ ట్రైలర్కి. బట్ ఇన్ జనరల్ దిస్ కంటెంట్ డిమాండెడ్ దట్ ఐ షూట్ లైక్ దిస్, సమ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆల్ అన్నీ మై బ్యాక్ లైటింగ్, లైక్ సాఫ్ట్ లైటింగ్, కెమెరామెన్ నుంచి అన్ని కైండ్స్, ఎడిటింగ్, హార్ష్ డార్క్ అండ్ దెన్ మ్యూజిక్ కైండ్ ఆఫ్ పీస్ విత్ దేవిశ్రీ ప్రసాద్. నేను స్టోరీ చెప్పగానే ఆయన ముందు వయలిన్స్ తబలాలు తీసుకొచ్చాడంటే నేను I said I narrated the story, suddenly changed it to hard guitar. మీకేమనిపించింది అంటే ఫ్రమ్ ద ఫిల్మ్స్ యూ బిన్ డూయింగ్ టు దిస్ క్యారెక్టర్స్, యునో శేఖర్ గారు స్టైల్, ఐ నో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ బిన్ డూయింగ్. మీకు ఎలా అనిపించింది వెన్ హీ కేమ్? Yeah, definitely out of my zone which I generally work. అదే నేను ఇప్పుడు ఆల్రెడీ అదర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఫస్ట్ డే ఈ టోల్డ్ మీ డోంట్ వాక్ లైక్ అ హీరో. నాకు కొంచెం ఐస్లో కొంచెం యారగెన్స్ కూడా ఉంది, కొంచెం తగ్గించు చెప్పారు, గుర్తుందా? ఈ టోల్డ్ మీ యువర్ క్యారెక్టర్. ఇట్ టుక్ మీ 2-3 days, బట్ వెరీ వాట్ దిస్ క్యారెక్టర్, హౌ డు వి డిఫైన్ ఇట్ ఎగ్జాక్ట్లీ టు గెట్ ఇట్ ఈస్. He has principles, he's sacrificing, he's going against his principles for, somewhere I think it shows the middle class or where they have to compromise. Though they have principles, they have to compromise for certain reasons, for their kid, for their wife, for their family, for surviving. And generally, educated middle class is completely exposed to the world, but they don't have the means to acquire it. Right. So, and whereas the below poverty line people, they don't even know. So they don't even know they can have that. They don't even think about it. That is Dhanush's character. Right. So and like he said, the other character is the billionaire's character, Jim Saurabh's. He has so much, but he wants more. Right. It is not enough. He wants the whole world. Right. Never. He's not a happy man. Right. Whereas I see the below
poverty, I mean, the homeless Dhanush character, they're happy people actually, in their own way. వాళ్ళకి రోజుకి కడుపు నిండితే చాలు. And this, my character, is confused. This way or that way. Conflicted. It's a very conflicted character, which I never played before. I never played before. It did take Shekhar. I completely, నేను టోటల్గా శేఖర్కి సరెండర్ అయిపోయాను, జస్ట్ లైక్ యూ డిడ్. రైట్ రైట్ సరెండర్ అయిపోయి ఇంకా క్వశ్చన్స్ కూడా అడుగుతూ మానేసాను. వాట్ ఎవర్ ఈ సెడ్ ఐ డిడ్, బికాస్ సమ్వేర్ వీ గాట్ లాంగ్. ఐ థింక్ వీ కమ్వేర్ ఐ ఫౌండ్ ద క్యారెక్టర్ Correct. ఆఫ్టర్ 2-3 days. ఇందులో నాకు అంటే నాకు ఎన్నోసార్లు నా యాక్షన్ నా కళలు నీళ్ళు అక్కడ జనరల్ వెరీ రేర్ దట్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ సెట్ లైక్ వెన్ యాక్టెడ్ అండ్ రియల్లీ పీపుల్ విల్ అంటే ఇట్ రెజనేట్. రైట్ అసలు అమేజింగ్ అంటే ద వే ఇట్లా ఇట్లా అనుకునే స్పెక్స్ తోటి లైటర్ తోటి అన్నీ ఇట్లా Yeah, but it is very. I feel. I mean, I'm not. This character has a lot of